अरे दादा अरे अब नी अయ్యగుర పాడి వెచ్చగొట్టపోతాంది అవన్నీ అయ్యనే వెచ్చగొట్టిండు అలా ఆడా స్థాపన పోతానే మనిషితో నేను బతాన అవ స్థాపకచ్చేదా ఓరి అవతరు పర్వేది కొంచెం స్థాపన మనం పోతారు కానీ అండిన కూడా ఏమైంది పోని పోని ఎవరన్నా తింటారు ఊరోళ్ళందరూ కడవలా తక్కువ ఉన్నది అందరు వచ్చినట్టయితే అన్నం కూర మొత్తానికే ఒడిసిపోతుంది ఒక్కొక్కరు అత్తరు ఏనాడు మాత్రం ఏంది చూడవా అయ్యో నీ ఇంతకే తీసుకొస్తానవా మళ్ళీ రాదు మళ్ళీ ఇంతకంటే రాదు అంటారు వాళ్ళకి తెచ్చినాము కనబడితే ఫంక్షన్ వెనుకటి ఉన్నది కానీ ఇప్పుడు ఏమన్నారు దాన్ని వారాలు 2 వస్తా తింటారు వాళ్ళే మనుషులు వాళ్ళు మేకలు తింటారు చిల్లరగాలు ఎక్కువ తింటారు ఒక్క మాట కాడ కొల్లో కొట్టుకునేది మరదల్లురా గుర్రం మీరా ఇప్పుడు ఆకలి అయితే ఉందో కూర్చొని కుర్చగడి అన్నం బావమరం అడవిలో దొంగలని గుడితే ఉన్నది వాళ్ళ ఒక పూటకు అంతమ్మా పెద్దోడు దొంగ ఇంకన్నా ఆకలి అవుతుందంటే అయ్యో ఇక్కడ పుడుతున్న కాడ మనసు ఉండరా అని పొడిసే ముందు కులము మావో తల్లి ఎవరమ్మా కొడుకో ఈ పోరే వచ్చి బిడ్డో గడ్డ ఉన్నది కొడుక రమణ రమణ రామ రామ ముందుకు రావచ్చనా ఫోటోకొల్లా అంతమ్మా నీ పాంచ పోయిన చూడవతే గడ్డను పోయిన చూడవతే పెట్టాడు సొమ్ములుండి బంగారం దగ్గర మెరుస్తాను నా కొడుకులు 7 కొడుకులు దొంగలు అమ్మా ఎవరో కాదు నా మరదలు మాణిక్యాలది నా మరదలు మాణిక్యాలది వజ్రమానికి అది మీరు ఎటుపోతారు వీళ్ళ నాయన కాదని మాత్రం మరోడికి ఇస్తానని పెళ్లి చేస్తానంటే మరి మాత్రం అటువంటి మేమిద్దరం ప్రేమించుకున్నాం. నీ పేరే పేరు నా పేరు లాలంగారాజు. లాలంగారాజు మేమిద్దరం ప్రేమించుకున్నాం. వీళ్ళ అయ్య వేరే ఊరికి ఇస్తానంటే మేమిద్దరం వీళ్ళ అయ్యను కాదని ఇంత అన్నం ఉంటే పెట్టవా అన్నం పెడతా కానీ బిడ్డ ఏదైనా మొదలు ఉండాలి. పప్పుచారు అయితే 10 రూపాయలు, పప్పుచారు అయితే 10 రూపాయలు, మటన్ చికెన్ అయితే 5 రూపాయలు కూడా. బాబాలు వండిస్తారు అవులా. గొర్రె అయితే సచ్చినది కొత్తారు, బతికినది కొత్తారు, అలా కొత్తారు. కాబట్టి చికెన్ మటన్ కి 5, పప్పుచారు 10,000 మంచి కానీ మా పప్పుచారు కావాలి. పచ్చ మధ్య అయితే 10 రూపాయలు, నులక మధ్య అయితే 100 రూపాయలు వండుకోవడానికి. ఇప్పుడు నులక ఎవరు నెత్తారా బిడ్డ? ఎందుకంటే నులకని వేసేది, నులక ఎవరు నెత్తారా? ఎక్కువైంది కాబట్టి పచ్చ మంచాలు దీపాల మంచాలు అయిపోయినాయి. నులక మంచాలు దొరుకుతారు, అందుకే నులక తల్లి బిడ్డ మీరు వీడు కూర్చోరు.
పోయి అన్నం పడతా అనుకున్నది ఎట్లా నేను చంపాలి ఆ పోయి నా కొడుకిచ్చి పెళ్లి చేయాలి ఇది బంగారం వచ్చే బంగారం ఉన్నది నా కొడుకులు కనుక నాకు 7 దొంగల పిల్లనిస్తారు కాబట్టి ఖచ్చితంగా తెచ్చింది పొయ్యిలో పెట్టింది పొయ్యి మండులు లేదు కొడుకు లేదు అని అప్పుడు కొడుకుల మొక్కం చూస్తాంది పూటపుల్లు అంతా మా చేష్టలన్నీ ఏనాడు చూస్తాను బావా అవు దాని చేష్టలు మంచి లేవు దాని ప్రవర్తన మంచి లేదు మనం వీడు ఉండద్దు కావాలనే పచ్చి సంగడిగా అయితే పొయ్యిలో పెట్టింది పొగ చూస్తాను అది ఏగురు బాగులు చూస్తాను బావా ఈడేం మోసం మనం ఇలా జారింది కావాలని ఆడవాళ్ళ ఆలోచనలు మరి ఆడవాళ్ళ ఆలోచనలు పెట్టి అంటారు అప్పుడు మరదలు మాట్లాడినాడు మరి మాత్రం మనుషుల గుణాలు తెలిస్తే తెలివి ఇది కావాలనే కంది చెప్పి పచ్చిది పెట్టింది రమ్మని చూడు మరదలు గుర్రం మీద కూర్చుండే చెప్పలేదు ముసలమ్మ తోటి నందానందానా దాటుకుంటా అడుగులు పడవలు దాటుకుంటే ఇద్దరు బావ మరదలు వత్తంటే చూడవమ్మా అది మడవల పూట వనకపోవట్లు ఉండే ఊరు ఆ ఊరికి ఎప్పుడు రారా వచ్చిల్లో కుడుకుడు పొద్దు ఊపుతంటే అవి అటమంటే కనుక నేను సావుకారం ఇంటికి వచ్చిండు అయ్యా ఓ సావుకారి బిడ్డ ఎవరు బిడ్డ మేము మాత్రం నా పేరు రాలంగరాదు నా మరదలి పేరు వజ్రమాణిక్యాలది మేము అన్నమాట ఏమాట కాదా అని మేము మాత్రం అటువంటి కనుకనేమి సరే బిడ్డ నాయన అన్నం పెడతా తినుండ్రి ఈ రాత్రి ఇంట్లో వండుకోండి బిడ్డ ఇసుకొచ్చిన గుర్రానికి వచ్చేయండి చెట్టు గుర్రాన్ని పిల్లలు అయ్యో బిడ్డ ఇప్పుడు అని రాని చెల్లించి అన్నం పెట్టి ఆ రోజులు అన్నం దొంగలు వాళ్ళు ఉన్నారు దొంగ కన్నా వారి కాదు సక్కాలేవు కుంచోడు ఇదివరాక రాకపోతే ఎంత పని చేస్తే గో పొలగాని పేరు లాలంగరాజు పొల్ల పేరు వజ్రమానికలది ఇక్కడికి వచ్చి కట్టే బిడ్డ పొల్ల ఎంత మంచిగా కొడుక మీరు దొంగలని పిల్లలు తెలియరా పొల్ల ఏదో పెట్టాడు సొమ్మును బంగారం దగ్గర మెరుస్తాను బిడ్డ వాడిని లాలంగరాజు చంపి పొలం తీసుకెళ్తే పెళ్లి చేస్తాం మీకు పెళ్లి చేస్తాం అనుకున్నా పోరగాడి ఈ తోడు ఇప్పుడే పోయిందా ఇప్పుడే వెళ్తాడు అదే వారి పేరు లాలంగరాజు పొల పేరు వజ్రమానికల్లి వాడిగా పోదాంపారా అదే అందుకొని చెప్పారా ఏడుగురు దొంగ ఒకరు పట్టక ఒకటి ఏడుగురు దొంగలు వాళ్ళు ఉరుకుతానే ఉన్నారమ్మా ఆగుదేమో ఉరుకుతాండ్రి ఇక దొంగ ఎంకన్నా వాడు కుంటూడా వాడు నాకు గెంచాం అనుకుంటే వాడు వెనకత్తాండు వాళ్ళు ఉరికి వస్తారమ్మా అని ఒకడు అర్థం పడిపోయారు ఆ పోరు లేకుండా మంచిదని అబ్బాయి ఏం ఊరుకోరు అది నాకు ఆటలతో ఓడి పడిపోయాడు ఒకడు 6 పడిపోయాడు
పెద్దోడు దొంగ ఇంకా అన్నవాడు కొంచోడు ఈ మా తమ్ముల కాదెక్కలు మంచుకున్నాయి ఒకటి కాకుండా ఒకటి పిల్లడిస్తాడు నాదోటి పుంటి కాలేదు మరి నాకు ఎవరిస్తాడు పిల్లడు నేను మెల్లే గెంటుకుంటా పోతా అని పొలగా తాళం పెట్టిన దొంగ కన్నా మరి కొడకొచ్చినట్టు మనకి ఎట్లా దొరకాలి అన్నం అడిగిన తల్లిని అన్న పెట్టేప్పుడు నీ పేరు అడుగుతా పేరు అంటే వజ్రమానికి వెళ్ళాడు దక్కువ దొరికితే పేరు అనుకున్నాడు అని ఇంట్లో పడినా ఓ పొట్లకాయలు పోసావు కాకరకాయ కనుకవో మామిడికాయల మల్లవో బువ్వా ఆగలేతావా అది బువ్వ అంటే అంటే అది వస్తాడు అన్నీ వస్తాంటే అవన్నీ పేరే అంటే ఓ లచ్చమంటారు ఓ మల్లమంటారు రాను గవర్నమెంట్కి వచ్చాడు గవర్నమెంట్కి వచ్చి అవ్వ బువ్వే ఇవాళ మా ఇంటికాడ అన్నం లేదురా ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారు లాలంగా రాదు వజ్రమాలికల్లి వచ్చింది బిడ్డ వాళ్ళు ఇంట్లో వండుకున్నారు బిడ్డ ఇవాళ అన్నం అయిపోయింది రేపు రాప పెడతాం అబ్బండి మంచిగా దొరికిందిరా ఇక్కడనే దొరికింది అనుకున్నాడు ఆనాడు దొంగ కన్నా అయ్యని పంచేది లేకుండా అయితే ఒక్కప్పుడు చిన్నప్పుడు వస్తానా అనుకున్నాడు ఈ గుర్రే వల్ల అయ్యా అట్టేనా అనుకున్న పోరాడు ఎట్లా బయటికి రావాలి పోరాడు బయటకు పోరాడు వస్తా అని గుర్రాన్ని తీసుకుపోయి ఊరవుతా చెట్టు కట్టేసి పోయావో గుర్రం దగ్గరపోయింది గుర్రం దగ్గరపోయింది ఇప్పటికి కాడిపోయింది తొరకబట్టుకు రావాలి కానీ నాకు చెప్తా ఎటుపోయిందిరా ఈ పోరడు ఒక్క అత్తి మీద నమ్మదాని అనుకున్నా ఇద్దరు కచ్చింది కొల్లైతే బంధం అవుతుంది బాంతులు గడ్డ గడ్డ మీరు నమ్మదం అంటే అత్త కాదు ఇప్పటికి ఇట్లా పోయింది అదే సరే నాకెరికే ఆయన పోయింది మళ్ళా అది ఆ ఊరవతో కట్టేసి చెట్టు గుర్రం తీసుకొచ్చి మళ్ళీ ఇంటి ముందు కట్టేసి కట్టేసినాక తెలంగాణ వెళ్ళాడతాను వెళ్ళారు నాకే బాగా మాదాలు లేచిపోదాం ప్రయాణం పెట్టాలి ఇక్కడ ఉండు అవసరం అయ్యా సౌకర్య మేము పోతాను నాయన అంత గుర్రం కాడికి మీతో నేను అత్త బాంచను ఊళ్ళో అడక తింటే ఊళ్ళో అట రోజు ఇదే పని అడక తింటాను లంచ కొడుకని ఊరు కలిసింది మొత్తం కళ కలిసింది అయ్యా నీ బాధ్యత మళ్ళీ వేరే ఊరికి పోతే మళ్ళీ 10 రోజులు బతకాలి గంట గంట 2 రోజుల వాళ్ళు బాధ్యత గుర్రం తెల్లనాక నీ కావాలి రాజా వద్దయ్యా వాడు దొర తెలియదు దొంగ తెలియదు వాడు చూపెట్టిన ఉన్నది మనతోని వాడు అద్దయ్యా గజ కొడుకు కొడుకైతే గజలు కొడుకు ఎట్ట అవుతాడు ఏమైనా రాదు ఎట్లా ఉన్నదో బిడ్డ గుర్రం మీద మరి గుర్రం మీద ఎక్కడెత్తాడంట అని పెన్ ఎక్కెత్తడా గట్ల కాదు బావా ఆయన మొగోడు ఏందే వాడిని ఎక్కెత్తడాట అగో నువ్వేనా మనిషివేనా ఇగో ఆయన మొగబాయి గాడు నేను ఆడదాన్ని నేను నిన్ను కూర్చుంటే నాయన కాడు కూర్చుంటే అది మంచిగా ఉండేది అంతే ఇక నేను ముందట నేను గుర్రాన్ని నడుపుతా నేను వెనుక కూర్చో సరే అన్నది ఏనాడ మాత్రం గుర్రం చాలి ఎత్తన నా బిడ్డ వజ్రమాణిక్యాల దేవి సరే గుర్రం మీద నడిచిన బాయన సంపాద పూర్ణ అనుకుని పెళ్లి చేసుకో అనుకున్నాడు అన్నట్టు దొంగవాడు కూడా అమ్మా కత్తి కూడా వాడే కత్తి కూడా వాడే కారణ తలపండు కొట్టి తల కింద పడ్డప్పుడు కాస్త మొండాడు కింది కింద పొలం వేస్తే వేసి ఉంటుందిగా అయ్యో అయ్యో దేవో రాజోనందరా అయ్యో అంటూరా నా గుర్రం గుర్రం వ్రతం మరి సారదేస్తాడు ఏనాడు మాత్రం చక్కెర గింతలు పెడతాడు గిల్లుతాడు గిట్టుతాడు నా బావ గిట్ట ఏడాని ఒకసారి ఏనాడు ఎనుకో మరి చూసి నాగురుట్టవరు అయ్యా ఒకరు గుమ్ము గుమ్ము వాసన అయ్యా నాకు మగడాను మా బావేడి నీ భావానికి కిస్కాయలం అంటే కిస్కాయలం అంటే ఏంటి ఫినిష్ ఫినిష్ అంటే మటర్ మటర్ అంటే కిడ్నాప్ కిడ్నాప్ దాసరా లంజహోర్గా కిడ్నాప్ దాసరా నీ భావాన్ని చంపిన నీ బాదరు తన్నగున్నది రే నీ బాంచరు అయ్యా
కొడుకు గడ్డ బిందె ఇద్దరు బిందు ఉన్నట్టు అయ్యా పెళ్ళి ఉన్నావమ్మా అయ్యా నా బుగ్గలు అయ్యా పాపగారి మాట నీకు అయ్యా మాట ఎట్లా వచ్చేనారా అయ్యో నన్ను మాటాలంటే నారా అయ్యా కురిసేటి వారాలైనా అయ్యో వరవల్లాగు వాళ్ళు కొట్టకపోతే అయ్యో నన్ను మాటలంటే అయ్యో పండేటి పంటాలైనా అయ్యా పంటలల్లా వండావు పంట వండపోతే నువ్వు ఎవరో కూర్చొని కానీ మెడలు అడ్డ పావు తలవగా తప్పదన్నట్టు ఏనాడు మాత్రం నేను దొంగోడు నా మావ ప్రాణం తీసింది ఇలా ఏనాడు మాత్రం నా ప్రాణం తీస్తాడు కావచ్చు కానీ కానీ ఒక మాట ఒక్కసారి మొగడా ఇంకా 5 మంది పిల్లలు చేద్దామా అంట నేను నిన్ను మొగడా అంట బావ అంట భర్త అంట అన్ని అంట కానీ ఒక్క మాట నీళ్ళల్లో నీరుకైతే ఎట్లా ఇట్లా నిక్కిరిసి ముందు గట్ట చూస్తాను హస్బెండ్ అంట భర్త అంట అన్ని కానీ నీ అట్లా ఉంటుంది నాకు మోడ దొరికినట్టయితే వయసు దొరికినట్టయితే నేను అనుకున్నా మా బావ నువ్వే చెప్పని నేనే చెప్పాను నువ్వు చేసావు అయితే ఒకసారి మొగడా అంతేగాని మనం డజన్ మా బావ చేద్దాం ఇద్దరం కలిసి పిల్లలు పిల్లలు చేద్దాం. ఇగో మా బావ ఎట్లున్నావు నువ్వు కట్టున్నావు అంతే మా బావ శవం నువ్వు ఎక్కడ చంపినావు అక్కడ తీసుకపో అంతే కదా ఆయన పొలం తీసుకొని ఆ సప్ర శివంగా ఇదే నీ బావ మండలం ఇక్కడనే ఉన్నది ఏ మా బావ మదమాంసం వీడు ఉండగా మనం ప్రేమ చేసేది కాదు మా బావ ఎంత పొడుగున్నావు నువ్వు అంత పొడుగున్నావు మా బావ ఎంత దొడ్డున్నావు అంత దొడ్డున్నాడు మా బావ నీకు గోతం తోడాలి గోతం పెట్టాలి గోతం తోడు ఏకదం వెంకన్న బొందవుతున్నాడు ఏకదం వెంకన్న ఏకదం వెంకన్న బొందవుతున్నాడు కట్టం చేసి అభ్యాసం ఉంటాడు దొరుకుతుంది నీ బాధ పొల్ల బిందె బిందె గట్ట కాదు అంత వండు బొందల వండు ఎందుకు వండాలంటే గట్ల కాదయ్యా ఇగో బొందలు వేసిన మనిషిని మళ్ళీ తీయత్తదా అవు ఎటు తక్కువ ఉన్నదో ఎటు ఎక్కువ ఉన్నదో నువ్వు వండి కంప రాళ్ళు అదే ఎందుకంటే కుక్కలు అంతే కంపులో లేచేంత బండ తీసుకురా కంప చేస్తా ఉన్నాడు కన్నా బండలు ఎత్త ఉన్నాడు పంట తెచ్చిన అద్దద్దు వండుకో బొందల ఎందుకంటే తలముఖన తక్కువ ఉన్నదో కాలముఖన తక్కువ ఉన్నదో శవాన్ని తీసి బొందలెత్త మళ్ళీ లేచి మరి ఏ ఎందుకు అంటే మన నువ్వు ఆడదాన్ని మోగాని ఇంకైతే మనకు అక్కడ ముక్కలు పొరలు కొడతావు అవు అందుకే వాళ్ళ వండు అంతే కదా మన అయితే ఒకసారి మొగడు అంటే నువ్వు వండి లేచి కాళ్ళర్ ఏమన్నా ముస్తాకు అన్నవాడు అంతే చూడు కొలతబట్టు మొదలు కాళ్ళముఖనేనా ఎంత తక్కువ కొలతబట్టి ఆడకూడదు వీరి మీద మన్ను పోయి వీరి మీద దుమ్ము పోయి అట్టి అన్నాలంగనా బాపాన తీసిండు వీడు బతకద్దు బతుకుదు ఏనాడు మాత్రం నా ప్రతిమత ధర్మ భంగం చేస్తాననుకున్నది లేచి అంత బండ తీసుకొచ్చి
ఏదో మీరు అడుగుంది కళలు కనబడాలి అప్పుడు ఆ బొంద కూడా వాడు తెచ్చిన కంప వాని వినవిచ్చి వాడు తెచ్చిన పంటలు వాని వినవిచ్చి ఇప్పటికప్పటికంటారు ఎవడు తోడుకున్న పొందల వాడు పడుతున్నా ఎవడు చేసిన కర్మ వాడెళ్ళబోయా బావ దగ్గరికి వచ్చి చిరువండి ఒక్కగాడు పెట్టి ఆ బిడ్డ వజ్రమాలికల దేవి బావా అన్యాలంగనను తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని నీ ప్రాణాలు తెచ్చుకున్నావని బావ మీద పడ్డదమ్మా ఓ దేవుడా అయ్యో బావ మీద పడ్డదమ్మా ఓ దేవుడా అయ్యో బావా లారంగరాజా నన్ను తీసుకొచ్చుకొని ఏం సుఖపడ్డవు ఏమాయ పడ్డవు నాదా నీ అమ్మకు ఏనాడు వాసను నీ అయ్యకు వాసనకు అవు నా అమ్మయ్యకు వాసి ఏనాడు మనం ఇద్దరు వస్తే ఏం సుఖపడ్డం ఏమాయ పడ్డవా అని అయ్యో దేవుడ నీ గుళ్ళ మన్నువయ్యా అయ్యో దేవుడ నీ గుళ్ళ దుమ్మువయ్యా లోకం మీద ఏనాడు భార్య భర్తలు మంచిగుంటే అగో భర్త మంచిగుంటే ఏనాడు మాత్రం భార్య భర్తలకు మంచిగుంటే భర్తను తీసుకుపోయి భార్యను ఏడిపిస్తారాట భార్యను కొంటవో ఏనాడు భర్తను ఏడిపిస్తారాటనే అవ్వా ముఖం పెట్టి వలపోతాను నానో పొలవు నువ్వేం తిన్నావు బావా నేను పొలవు నేనేం తిన్నా అవ్వనయ్యను వాచచ్చి అలా అడివి నిన్ను మాత్రం ప్రారంభుడు కొట్టుకున్న పాపకారి నేను ఎడితే భగవంతుని ఆది ఎత్తి అప్పుడు ఆ భగవంతుని చూడు మరి తలసిన చోట ములకై ములిసాడు బిడ్డ నేను బగు తెలిసిన మాత్రం జంగమయ్యాను ఎట్లయిందంటే గిట్ల కాదు గట్లంటే చేవిరు మామిర చెచ్చి ఆకుపదర పోసి మరి తల అంటూ పెట్టినాడు ఆ ప్రాణం పోసాడు మరి అయ్యా నువ్వు నరుడు దేవుడు పురహరుడు నాకు తెలియదు నా భర్త నా భావనవు దక్కి 2 చేతులు జోడించి పురాల రంగరాజని రాజ్యం అవ నీ కన్నుల్లో చూసుకో పురాని సాగదోలింది వెళ్ళి వెళ్ళి తినుకో మలగని ఆనాడు లక్షపతి మహారాజు నానాడు నామాలదేవి మన్నెత్తిపోసి అన్నా నన్ను కొట్టిన నీ చేతిలో జట్టులు ఉట్ట నీ కాళ్ళకు నర్రప్పలు ఉట్ట ఏ కాలు తోడు జనుడు నీ కాళ్ళకు మాత్రం కూని కుష్టాది రోగం లేవనంటే పచ్చి గోడ రౌతెత్తే కింద పడితే ఆడబిడ్డ సపించరాదు అర్చివాడు మన ఇంటివి నా మన్ను పోయారు అప్పుడు ఆ చెల్లె పాపం దాకి అన్నకు కోని కుష్టాది రోగం మరి పురుగులు మల్లెలు డుగులు గులుగులు కంటున్నాయి గురి కుట్టాలి రోగం వల్ల వచ్చిన ఈగలు కవలు కొడతాను పక్కన అంతేరా ఈగలు మురిక చీవి రక్తామా ఇక వలాల తల్లులారా తాను ఉన్న చెయ్యాలేరా పిల్లవాళ్ళు వచ్చి తలపడి వరగా నువ్వు ఆగినవారా అత్తురా అత్తురా ఆడబిడ్డను అన్నద్దురా ఆడబిడ్డను తిట్టద్దురా అంటే నీ మీద మన్ను ఆడబిడ్డ కాలుతోందంటే చేతితో కొడిచివి నోరార లంజ లంజంటివి పలుగుతుందిరా నాది పలుగుతుందిరా ముక్కు వాసనకు లక్ష్మి 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 అంత సోపుందా లక్ష్మి అవో నీకు అవో వాసన వాసన పో ఎక్కడికైనా ఎరక తినిపో నా ఇంట్లో ఉండకు వెళ్ళకపోతే ఊళ్ళో పోతే రామచక్క నాకు వచ్చిందా దానం చెప్తాను రామచక్కన రాదచ్చిన నువ్వు మంచిగా అని ఇక్కడ అన్నం కూడా పెడతారు చూడు చూడు ఎవరైనా తల్లు రామచక్కది రాదు నేను దానం ఉన్న చెయ్యాలేరా పుల్లలు వేయాలేరా
దిమ్మలు ఊసుకోండి కమ్మలున్నాయ్యాలేరా దిమ్మలు ఊసుకోండి ఊళ్ళు ఎలబడ్డ వారి పాపాత్మలను ఆ ఊళ్ళకి ఎవరు మంచి మంచి చెడు చెడు వారి సెల్లులున్నాయి వెయ్యాలేరా సెల్లుడు ఈయన ఊళ్ళకి వెళ్ళి వస్తాడా ఆ గుర్రం మీద బావ మరదలు కూర్చొని వస్తారు అంత రోగతత్వంతో నాయనను చూసిన బిడ్డ బావా మా నాయన గంతటోనికి రోగం వచ్చింది గుర్రమాకు బావా అని గుర్రము దిగిగా పిల్ల వజ్రమాని కాలదేవి దిగిది నాయన దగ్గరికి వచ్చి నాయనని పట్టుకొని నాయన నీ డబ్బు ఈ రోగాన్ని పనిచేయదా ధనవేడవా నీ డబ్బేడవా నీ పువ్వులు ఇవ్వను నీ జాగలివని నాయన ఇవాళ మాత్రం అటువంటి కనుక నిన్నెవ్వరు పాపం అనలేని దగ్గర ఇస్తే బిడ్డ నేను అడవిళ్ళను మాత్రం ఒక్క రోజు నేను మాత్రం అటువంటి పాపం అని అనలే నా చెల్లిని దాన్ని నా కర్మ కావచ్చని బిడ్డ కాళ్ళ వినబడి వల్ల ఏడుస్తా అంటే నామాల దేవికి తెలిసిందా అమ్మ నీ అన్న మాత్రం కూడి కుష్ఠాది రోగం వచ్చిందంటే ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా ఎవరి రక్తం అని కురుకులాడు నా అన్న చచ్చిపోతే నా అన్న దొరుకుతాడు అన్న దగ్గరికి వచ్చి అన్నమైన వాడి కోటి ఏడుపు చేస్తే అప్పుడు చెల్లె రెండు కాలు చెల్లె నాలాంటి వాడు పుట్టరాదు పుట్టి ఈ భూమి మీద బతకరాదు బతికి నేను పురిగల మల్లెల గతి అయినా అని చెల్లె కాళ్ళ మీద తల పెట్టి పండిన గుమ్మడి పండించక పేరట్టు అని ప్రాణం బాగా నా ముఖంలో ముఖం పెట్టి కోటి ఏడ్పు ఏడ్చి ఎంత రోగం ఉంది నా రక్తము కాదని ఆనాడు ఆ వంక వీని పట్టుకొని ఏడుతాను వీని పేడెందుకు కట్టాలి వీని కొంట కుక్కను కదా గుంజుకపోయినాడు గుంజుకు అద్దు బిడ్డ సచ్చిన నాన్న ఏం కొంట వీడు ఇవాళ కుక్కను గుంజుకపోయినాడు గుంజుకపోతే ఎందరూ మనల్ని అంటారు ఆ పేరు మనకి ఎందుకని బతుకమ్మ పండుగ నాడు ఎంత పవిత్రంగా పువ్వును నీళ్ళల్లో ఎత్తు దానికి అయ్యాలంటే కట్టెడు విడిగల దానం చేసి అన్న పేరు 11 పండుగలు చేసినారు నాడు చూడు ఆ వజ్ర మాణిక్యాల దేవికున్న మరి మాత్రం లాలంగా రాదు తండ్రి చచ్చిపోతే అడవిలో పెళ్లి చేయవచ్చు కానీ మొగుని పెళ్లి చేస్తారా అప్పుడు మాత్రం నేను లోపల వజ్ర మాణిక్యాల దేవికి లాలంగా రాదు పెళ్లి చేసి ఆ లక్ష్మీదేవి అన్నది అల్లుడా ఉడకవైన నువ్వే అల్లుడవైన నీవే నీ తాతమ్మ రాజ్యం నీ మామ కట్టపడి కొనలేదు భూములు యాగం ఇల్లు ఇరువాట కట్టలేదు ఈ ఎలుకో అల్లుడ ఈ రాజ్యం అన్నదాట ఆడి బిడ్డ మరి మాత్రం బుచ్చపతి రాజు ఆ లక్ష్మీదేవి మరి లాలంగా రాజు మాత్రం ఆ పిల్ల వజ్రమానికి కాదు కోడగందరూ కలిసి ఒక్కదా గంపల పనులోలే కోడి అందరూ బతకని ఈ తరమానికి మెదులుతాండు ఊళ్ళ న్యాయానికి నడుస్తాడు అన్యాయానికి పాటలు పడతలేడు అక్కు రంగ ప్రజల సొమ్ము తీసుకున్నాడు ప్రధానమంత్రిగా ప్రజల పాపం అన్నోడే ప్రధానమంత్రిగా ఊళ్ళకు బుచ్చగాడొస్తే నా ఊరికి ఎందుకు వచ్చిన మనకి వచ్చి మన పుర్రలు గుంజుకుంటే రాదంటారా వాడేమి రాదురా అంటారు ప్రజలు లేని ప్రపంచం లేదు ప్రపంచం లేని ప్రజలు లేరు వాడొక్కడైతే వాడ నమ్మరు ఊరొక్కడైతే సర్పంచ్ ప్రజలు ఎన్నుకున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి నేను కుర్చీలో కూర్చొని ఢిల్లీలో రాదంటే ఎవడొప్పుకుంటాడు ఈ తండ్రి ఒప్పుకోడు ఆమె కట్టరాజు వేరు పళ్ళ చెట్టు కిందకి 10 మంది పోతారు ఉన్న చెట్టు కింద పండు ఉంటాయి అని ఎవరు పోతారు తొమ్మ చెట్టు కిందకి పోయి పండు ఉండే అంటారా పండ్ల చెట్టుకి ఎందుకే 10 మంది పోతారు